హాయ్ అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ర్యాండమ్గా వ్లాగ్ అయితే షూట్ చేశానండి. దాని గురించి అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వీడియోకి హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి నచ్చితేనే. తర్వాత రాత్రి అయితే ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. అది నేను చేశానా మా ఆయన చేశారా అని తెలీదు. ఫ్రిడ్జ్ డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టేశామన్నమాట లైట్గా. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ మా ఫ్రిడ్జ్ ఒక 3 years నుంచి కొత్తదే, అంటే కొన్నప్పటి నుంచి ఒక 5-6 నెలలకే అనుకుంటా. పిల్లలేమో డోర్ పైన డీ ఫ్రిడ్జ్కి డోర్ వస్తుంది కదా, అది పీకేశారు. 2-3 సార్లు మేము కొత్త తెచ్చి సెట్ చేసాం, కానీ అంటే డైరెక్ట్ బ్రాండ్కి వచ్చింది అయితే సెట్ అవ్వట్లేదు అనమాట. అంటే అట్లాంటిది దొరకట్లేదు, ఇదేమో సెట్ అవ్వట్లేదు మనం తెచ్చిపెట్టుకునింది. ఇంకెందుకులే అని చెప్పేసి వదిలేసాము. దాన్ని ఏంటంటే నేను మంత్లీ ఇంతకుముందు కూడా 2-3 సార్లు మీకు చెప్పుంటాను, ఇట్లా ఫ్రిడ్జ్ వాటర్ వచ్చేస్తుంది, ఐస్ కట్టేస్తే నేను క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి. పాతింట్లో ఉన్నప్పుడు కూడా అలానే జరిగేది. కాకపోతే నేనేం చేసుకుంటానంటే మంత్లీ ఒక టైం పెట్టుకొని ఇల్లు రేపనంగా క్లీన్ చేసుకుంటాం కదా, ముందు రోజు నైట్కే నేను డీఫారెస్ట్ అలా ఉంటుంది కదా, స్విచ్ బటన్ ఉంటుంది కదా ఐస్ కరగడానికి, అది నొక్కేస్తాను అనమాట. క్లారిటీగా తెలియదు దాన్ని, ఏదైనా మిస్టేక్ అయ్యి ఉంటే చెప్పండి, సరిచేయండి. సో అట్లాగే అది నొక్కేస్తాను. మార్నింగ్ అంతా కూడా ఐస్ అంతా కరిగిపోతే ఇంక ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని చేత్తో పీకేసి పక్కన వేసేస్తూ అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అవ్వడం వల్ల అది మొత్తం కరిగి నైట్ ఇంకా వాటర్ వచ్చేసాయి. కాలు పెడితే వాటర్. ఇంకా నైట్ ఒకసారి ఎప్పుడో నేను వెళ్ళానమాట వాటర్ తాగడానికని వెళ్ళేసరికి, ఇంకా మేము హాల్లోనే పడుకుంటాం కదా, మొత్తం వాటర్ ఉన్నాయి. ఇంకా కిచెన్లో ఉన్న పట్టలు అండ్ హాల్ దగ్గర ఉన్న డోర్ మ్యాట్ అవన్నీ తీసుకొచ్చి ఆ వాటర్ దగ్గర, అంటే పరుపు కిందకు వచ్చేస్తాయి కదా, మేము అక్కడే పడుకున్నామని చెప్పేసి వాటి కింద అయితే వేసేసాను. ఇంకా అవన్నీ తడిచిపోయాయి. ఇంక ఇల్లంతా కూడా ఫ్రిడ్జ్లో వాటర్ కదా, ఇంక ఎలాగో అనిపించి ఇల్లంతా కూడా తడిగుడ్డు పెట్టేసామన్నమాట. తర్వాత అయితే ఇంక డోర్ మ్యాట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసి ఇంక ఇంట్లో పని అయితే అయిపోయింది. ఎక్కడైతే అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇల్లు తుడిచేటప్పుడు చైర్స్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ జరిపేసి శుభ్రంగా అయితే తుడిపించుకుంటానండి. ఇంకా అలాగైతే తుడిచేసాను. నేనేం తుడవలేదులేండి, మా ఇంట్లో హెల్పర్ ఉంటారు కదా, తనే తుడుస్తారు. ఇంకొకవేళ తను రాకపోయినా నేను కంప్లీట్గా ఈ హౌస్ని అయితే ఎప్పుడూ తుడవలేదండి. హాల్ మాత్రం, కిచెన్ అలా మాత్రమే తుడుచుకుంటాను అనమాట. ఈ ఇల్లు మొత్తం తుడవాలంటే నా వల్ల అస్సలు కాదు. అంటే అలవాటు అయితే మనం చేసుకోగలం, కానీ ఆల్మోస్ట్ నేను కొంచెం వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల, సో ఏదైనా కొన్ని రోజుల తర్వాత మనకి అలవాటు పోతుంది అంటారు కదా, అట్లాగైతే ఎక్కువ చేయలేను. ఎప్పుడైనా ఇంకా పండగలప్పుడు వాళ్ళు రాకపోతే మనమేం మన ఇంటిని వదిలేసుకోలేము. నాకు ఎంతవరకు క్లీన్గా ఉండాలో అంతవరకు నేను నీట్గా చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటానమాట. అంటే మిగిలిన రూమ్స్ అన్నీ కూడా నీట్గానే ఉంటాయి. ఎక్కువగా మేము వాడేది హాల్, కిచెన్ మాత్రమే. బెడ్రూమ్స్లోకి నైట్ మాత్రమే అట్లా అనమాట. ఇంకా మిషన్ రూమ్స్లో కూడా ఎక్కువ ప్లేస్ ఏమి ఉండదు, 2 మిషన్సే సరిపోయాయి అక్కడ ఎక్కడ ఉంటుంది తుడవడానికి. సో అట్లా అనమాట. ఇంకా అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటే అన్నీ సర్ది పెట్టేశాను లోపల. రోబోట్ తీసుకున్నాననే కానీ దాన్ని అయితే ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదు. ఫ్యూచర్లో ఉపయోగపడుతుందేమో తెలీదు. అప్పుడు మనకి మళ్ళీ వస్తువు కావాలంటే దొరకదు కదా, అప్పుడప్పుడు చెక్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను. దాన్ని యూజ్ చేయొచ్చు, కానీ నాకెందుకో అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికి ఎప్పుడైనా ఇబ్బంది అయినా కానీ నేనే తుడిచేసుకుంటాను. తర్వాత తెలియదు అనమాట, ఇది ఏం నేను కొనలేదు అంత కాస్ట్ పెట్టేసి. నాకు ఒక ప్రమోషన్ చేస్తే అందులో వచ్చిందనమాట. నాకేమీ మనీ అలా ఇవ్వలేదు, కానీ ప్రోడక్ట్ అయితే ఇచ్చారు. ఉన్నట్టు చెప్పాలంటే మనం అంతా మనీ పెట్టేసి నేను కొని దాన్ని మెయింటైన్ చేసే అంత ఇది కూడా లేదు. ఒకవేళ నాకు హెల్పర్ కూడా అన్ని పనులకి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి పెట్టుకుంటా, లేదంటే నా పనులు నాకు చేసుకోవడం ఏం కష్టం కాదు. ఒక 10 రోజులు 20 రోజులు, 1 నెల 2 నెలలు ఇబ్బంది అయింది. తర్వాత మన పనులు మనం చేసుకుంటూ ఉంటేనే మన బాడీకి కానీ మన మనసుకి కానీ చాలా యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా బయట ఉన్న ఉర్లీని కూడా తీసేసి, అంటే బయట అంటే ఈ మూల ఉంది కదా, ఉర్లీని కూడా తీసేసి నీట్గా వీక్లీ వన్స్ అయితే కడిగిచ్చేస్తే, ఎప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం పాచి పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి దాన్ని కూడా తీసేసి నీట్గా కడిగేసి తర్వాత వాటర్ అయితే ఫిల్ చేసేసి పువ్వులు అయితే వేసి డెకరేట్ చేస్తున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చుతుందండి. కాకపోతే ఇంకొంచెం పెద్దది కొనుక్కుంటే బాగుంటుంది. అంటే ఇది 1 height ఉండింది అనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. కాకపోతే చూసిన వాళ్ళందరూ భలే ఉంది అంటూ ఉంటారు. నెల్లూరులోనే తీసుకున్నా, కాకపోతే లోకి దీనికి పెయింటింగ్స్ అవి వేసి కొంచెం లుక్ పాడైంది అనిపిస్తుంది. బట్ ఓకే, నాకైతే లుక్ బాగుంటుంది ఇట్లా ఫ్లవర్స్ అవి వేసి పెడితే. ఇంకా నార్మల్ ఇత్తడి వాటికంటే కూడా ఇది నాకు బాగా నచ్చుతుంది. సో ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్లో కూడా ఇలాంటివి దొరుకుతున్నాయి. ఒకవేళ నేను చూసి మీకు ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది కూడా నాకు ఇంచుమించు 800 దాకా పడింది. ఫ్లిప్కార్ట్లో అక్కడ కూడా అలానే ఉంది, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వేరేగా ఉన్నాయి మోడల్స్ అయితే. ఈరోజు ఉదయాన్నే టిఫిన్కి వచ్చేసి నేను పొంగల్ అయితే చేస్తున్నానండి. ఎప్పుడు ఇడ్లీ, ఈ మధ్యంతో ఉప్మా అవి తింటూ ఉన్నాము. రైస్ కూడా తినేసేవాళ్ళము, దోశకి అలాగైతే వేయలేదు. ఇంక ఈరోజు కొంచెం మారుద్దామని చెప్పేసి పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒకవైపు అయితే పాలు పెట్టేశాను. గ్యాస్ దగ్గర కూడా కంప్లీట్గా వారంలో ఒకసారి క్లీన్ చేయించేసుకుంటూ ఉంటానండి.
ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు, తుడిచేస్తూ ఉంటాం. ఒకవేళ వాళ్ళకి వీలు పడకపోయినా కానీ నేనైనా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే నేను పర్టికులర్గా వ్లాగ్స్ అనేవి ఇంతకు ముందులాగా ఫోకస్డ్గా అయితే షూట్ చేయట్లేదు కాబట్టి క్లీనింగ్ వ్లాగ్స్ అని అలా ఏం పెట్టను. అంటే నేను ఒక రోజే కూర్చొని చేసేంత ఏం ఉండదండి. ఒకరోజు కిచెన్ దగ్గర, ఒకరోజు ఒక ర్యాక్ క్లీన్ చేసుకుంటాను. అట్లాగా నాకు వీలైనంత వరకు నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అందుకని డీప్ క్లీన్ అని చెప్పి ఎప్పుడు చాలా తక్కువ పెడుతుంటాను. ఇంకేదైనా ఫెస్టివల్స్కో ఇంకేదైనా ఉంటే తప్ప మిగిలిన టైం అంతా కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను అనమాట, వీలు పడినప్పుడు అంతా. సో ఇక్కడైతే నేను కొంచెం పప్పు అలాగే బియ్యం తీసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. లేదంటే పెసరపప్పు అవి కొంచెం పచ్చివాసన వస్తున్నట్లు ఉంటాయి కదా, అందుకని ఇట్లా వేయించి కనుక మనం చేసుకున్నామంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సో తర్వాత అయితే వాటిని వేయించేసేసుకొని కొంచెంసేపు అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ లోపు ఇంకా పనులన్నీ చేసేసుకొని టీ తాగేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసాము అంటే పొంగల్ అయితే తొందరగానే పెసరపప్పు వేసాము కాబట్టి రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక 2 సార్లు ట్యాప్ వాటర్ అయితే క్లీన్ చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా పైన నాకు ప్యూరిఫైయర్ ఉంది కదా, అందులో అయితే తిప్పేసానండి. సింక్లో పెట్టే తిప్పేస్తూ ఉంటాను. సో నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ సింక్ని నేను ఇలానే మెయింటైన్ చేయగలనా అని చెప్పి చాలా అనుకున్నా. అంటే కొన్ని సింక్స్ ఎలా అంటే నేను చూసినప్పుడు అంటే రస్ట్ వచ్చేసేయడము అలా చూశానమాట. మా విషయానికి వస్తే మా ఇంటి విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఈ ఇంట్లోకి వచ్చి 3 years అవుతుంది. ఇల్లు కట్టి కూడా ఒక 1 year అయిపోతుంది. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదు. అంత నీట్గా కట్టారు. నిజంగా ఇలాంటి హౌసెస్ దొరకాలన్నా కానీ అదృష్టం. ఎందుకంటే నేను కొన్ని చూస్తూ ఉంటాను కదా రియల్గా, కొన్న తర్వాత వెంటనే చాలా ఇబ్బందులు అయితే జరుగుతూ ఉంటాయి. బట్ మన ఇంటి విషయానికి వస్తే అలాంటి మిస్టేక్స్ ఏమీ లేవు. ఇప్పటికీ ట్యాప్స్ రిపేర్ కూడా రాలేదండి. ఇంకా మేము చేయించుకునింది కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ కూడాని, మాకు ఏసీస్ కోసం వాటికి అంటే మిషన్స్ పెట్టాను కదా, దానికి లోడ్ అది సరిపోక కొంచెం అవేదో చేసాం తప్ప ఒక వస్తువు ఇప్పటి వరకు పాడైందైతే చాలా తక్కువ. లైట్స్ ఇలాంటివంటే కామన్ అనుకోండి. సో ఇంతకు ముందు కూడా మేము కొన్ని హౌసెస్లో మీరు చూసినట్లయితే కొత్త హౌసెసే వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళిన వెంటనే చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసేవాళ్ళం. వాటర్ రావడము అంటే వాల్స్లోకి అట్లాగా చిన్నవన్నమాట. సో బట్ మన ఇంట్లో ఏంటంటే మనకున్న పరిస్థితులకి ఇబ్బంది పెట్టట్లేదు ఇల్లు మాత్రం. కాకపోతే కొంచెం ఆ నెగిటివ్ ఫీల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దాని నుంచి బయటపడడానికి కొన్ని పరిష్కారాలు అయితే చేసుకుంటూ ఉంటాను. మొన్న మీకు చెప్పాను కదా అక్కడ ఫోటో కూడా పెట్టాను అని చెప్పి, దాని గురించి చాలామంది అడిగారు అక్క మేము కూడా పెట్టుకోవచ్చా అనేలాగా. సో దాని గురించి దేవుడి విషయం కదండి, ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. పర్టికులర్గా ఇంకా ఆయన కనుక్కోవాలి అన్నా కానీ ఆయన చాలా పెద్ద ఆయనండి, ఫోన్స్లో కూడా మాట్లాడలేరు. ఆల్మోస్ట్ 80-85 years ఉంటాయి. ఆయన ఏంటంటే కాల్స్ అవి మాట్లాడలేరు అనమాట. డైరెక్ట్గా ఆయన మనం కలిసి మాట్లాడాలి. లేదంటే మనం ఆయన కార్ అలా ఉండింది అనుకోండి తీసుకొచ్చుకొని వాస్తవి చూపించుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మేము తీసుకొచ్చినప్పుడు ఆయన బైక్లోనే వచ్చారు. ప్రజెంట్ కొంచెం అంత యాక్టివ్గా లేరని తెలిసింది. సో నాకు తెలిసినంత వరకు శివ కుటుంబం అనేది మన కామెంట్స్లో కూడా చూసినప్పుడు చాలామంది పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు. సో అదనమాట విషయానికి వస్తే. అండ్ ఆ ఫోటో పెట్టిన తర్వాత కూడా మీకు కొన్ని నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను అనమాట, షార్ట్స్లో. అట్లా అయినా కానీ షార్ట్స్ ఫాలో అవ్వండి. ఫైనల్గా ఇంకా పొంగల్ అయితే బాగా రెడీ అయిపోయిందండి. ఈ పొంగల్ వండినప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నా నా గ్యాస్ మొత్తం ఖరాబ్ అయిపోద్దండి. సో అప్పటికి కొంచెం తక్కువే, ఒక 1 glass బియ్యం వేస్తే 3/4 glass వచ్చేసి నేను పెసరపప్పు వేసాను. అయినా కానీ మొత్తం గ్యాస్ అంతా చూడండి. ఇంకా నా దగ్గర కొత్తిమీర అవేం లేవండి, ఉన్నంత వరకు అలాగైతే ప్రిపేర్ చేసేసాను. నెయ్యి కూడా లేదు, ఇంకా ఆయిలే కొంచెం వేసేసుకొని ఇట్లా తాలింపు అయితే వేసేసుకున్నాను అనమాట. సో నేను పసుపు అనేది ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేయలేదు, తాలింపులోనే వేసేసా. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఇంకొంచెం దగ్గర పడింది అనుకోండి సరిపోతుంది. పొంగల్ బాగానే ఉడికిందండి. మీకు ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి, నేను తాలింపు కొంచెం ముందుగానే వేసేసాను మొత్తం బాగా ఇముడుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఒక 5 నిమిషాలు కనుక మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామనుకోండి బాగా దగ్గర పడిపోయి మనకి పొంగల్ తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. నెయ్యి ఉండింది అనుకోండి చాలా బాగుంటుంది. ఇంకా కాకపోతే నెయ్యి లేదు. పిల్లలు కూడా బాగానే ఇష్టంగా తినేవాళ్ళు. ఈ మధ్య నేను చాలా రోజుల తర్వాత ఇట్లా పొంగిపోతుంది, కుక్కర్లో పెట్టినా ఇలాగే పొంగిపోతుంది అని చెప్పేసి పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదా మనం పిల్లల్ని స్కూల్కి పంపించే టైంలో, అందుకని ఎక్కువగా ప్రిపేర్ చేయట్లేదు. కానీ పిల్లలు కూడా బాగా తింటారు. ఇందులోకి మనం ఏదన్నా అంటే
పల్లీల పచ్చడి అలా ఉంటుంది చూడండి, అది చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. చట్నీలోకైనా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఈ విధంగా సింపుల్గా నేనైతే పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా తినేసిన తర్వాత నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం వీడియో షూట్స్ అవి ఉంటే కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మళ్ళీ మనకి మ్యారేజ్ సీజన్ అది స్టార్ట్ అవుతుంది కదా, కస్టమర్స్ వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళతో అయితే సరిపోయింది. వీడియో అయితే పర్టికులర్గా ఏం షూట్ చేయలేదు. కొంచెంసేపు ఒక గంట అయితే అట్లా పడుకున్నాను. సాయంత్రం అండి కరెక్ట్గా 5 అలా అవుతుందనమాట. పొయ్యి మీద అయితే టీ పెట్టేసి ఇంకా ఆఫ్టర్నూన్ నేను పడుకున్నాను కదా, ఆ టైంలో అయితే ఒక పార్సిల్ వచ్చింది. దీనికోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా వెంటనే సరే వచ్చింది కదా అని చెప్పేసి తిరిగ్గా ఇంక ఇంట్లో పని చేసుకుని సాయంత్రం కూడా కూర్చొని అయితే ఓపెన్ చేస్తూ ఉన్నా. ఇదేంటంటే ఎప్పటి నుంచో నేను అనుకుంటా ఉన్నానండి, మా హాల్లో పార్టీషన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే క్లియర్గా హాల్లోకి వచ్చిన వాళ్ళకి డైనింగ్ ఏరియా కానీ అవన్నీ ఒకేలాగా పెద్దగా కనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం ఏంటి చెప్పాలి అంటే కొంచెం పెద్దగా ఒకేలాగా కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది. సో నేను కొంచెం సపరేట్గా చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటాను. మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా పార్టీషన్ లాగా ఏదైనా చేయించుకుందామంటే మనకి పైన వాల్ క్లాక్ దాన్ని ఏమంటారు షాండ్లియర్ పెట్టే ప్లేస్లో చాలా పెద్దగా రౌండ్ వచ్చిందనమాట. ఇంకా దాని లుక్ పాడైపోతుంది అని చెప్పేసి మేము కొంతవరకు మాత్రమే సెట్ చేసుకున్నాము. ఇక్కడ ఏమైందంటే నేను ఇది స్టాండ్ లాగా పెట్టుకొని ఇక్కడ మిడిల్లో సెంటర్లో అట్లా ప్లేస్ చేసేసి దీని మీద కొన్ని మొక్కలు అవి పెట్టేసి మిడిల్లో ఇప్పుడు నేను చేయి పెట్టాను కదా, అక్కడ వచ్చేసి ఏదైనా ఉర్లీ బౌల్ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఏదైనా చిన్న విగ్రహం బుద్ధ స్టాచ్యూ కానీ, బుద్ధాస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి కానీ ఇంకా బుద్ధ ప్లేస్ వేరే ఉంది. అది కాకుండా ఇంకేదైనా డెకరేటివ్ పీసెస్ పెట్టుకుందాము, పార్టీషన్కి బాగుంటుంది, మెయిన్గా లైవ్ ప్లాంట్స్ పెడదాము అని చెప్పి అనుకున్నా. బట్ ఇది రావడం ఏంటంటే నేను చూసినంత ఇదిగా ఏం రాలేదు. అండ్ మనం పెట్టిన బడ్జెట్ కూడా అంతేలేండి, 350కో ఏమో వచ్చింది. కాకపోతే కొంచెం అంత అనిపించలేదు అనమాట నాకు. ఇంకా హైట్ కూడా చాలా తక్కువ వచ్చింది. మాకు ఎలాగో ఇక్కడ సోఫా ఉంది, సోఫాకి మించి హైట్ ఉంటేనే సెట్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇంక ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి దీన్ని అయితే వేరేగా పెట్టేశాను. అండ్ దాంతోపాటు ఈ చిన్న ఫ్లవర్ వేజ్ అండ్ దాంతోపాటు ఫ్లవర్ అది ఉంటుంది కదా పాట్, అది 2 కూడా కొన్నా. సో బాగుంది కదా, ఫ్లవర్ బంచ్ ఏదైతే ఉందో అది భలే ఉందండి నిజంగా. ఆకులు అవన్నీ కూడా రియల్గా ప్లాంట్కి ఒక 5-6 వెరైటీస్ పూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇంకా దాంట్లో ఏంటంటే మనము వెయిట్కి ఏదన్నా కంకర కానీ అలా వేసుకోవాలి, ఇసుక వేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంక పిల్లలు వచ్చారనుకోండి కొంచెం వాళ్ళు కొట్టుకోవడంలోనూ ఆడుకోవడంలో మనమైనా ఇంకా క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం అలా కదిలించిన ఇసుక కింద పడిపోయిందంటే క్లీన్ చేసుకోవడం చాలా కష్టము. బయట ఏదైనా చిన్న కంకర రాళ్ళు ఉంటాయి వేరుకొని వేద్దాంలే అని చెప్పేసి అన్నాను. నాకు ఫ్లవర్ బొకే అయితే భలే నచ్చింది, కలర్ఫుల్గా ఉంది. అండ్ ఫ్లవర్స్ కూడా కొంచెం చూస్తే రియల్గా ఏదో డెకరేషన్స్ మ్యారేజెస్లో వాటిలో వాడుతూ ఉంటారు చూడండి, అలాగే అనిపించింది. మెయిన్ లీవ్స్ అనేవి రోజ్ ఫ్లవర్స్ లీవ్స్ ఎలా ఉంటాయో అలాగా న్యాచురల్గా అనిపించింది. ఇంకా సరే అని చెప్పేసి నాకు ఇది ఉంచేసుకొని స్టాండ్ అయితే పెద్దది బుక్ చేశాను. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వస్తుంది, అప్పుడు నేను మీకు చూపిస్తా. కొంచెం చిన్న ప్లేసెస్లో టీ యూనిట్ దగ్గర అక్కడ పెట్టుకోవాలంటే ఈ స్టాండ్ బాగుంది, బడ్జెట్లో వచ్చింది. నేను బుక్ చేసింది 1000 అబవ్ అనుకుంటా, అది ఇంకా బాగుంది అనిపించింది. వచ్చిన తర్వాత చూడాలి. ఇది కూడా క్వాలిటీ బాగుంది మనం పెట్టిన ప్రైస్కి. బట్ నాకేంటంటే ఆ సోఫా దగ్గర అసలు కనిపించట్లేదు. మా సోఫా కంటే కొంచెం హైట్ ఉండేదైతే అక్కడ లుక్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. సో చూడాలి ఎలా వస్తుంది అనేది. సో నాకెందుకు ఈ డెకరేషన్స్ పిచ్ ఎక్కువ అండి, చూస్తూ ఉంటాను, చాలా వరకు అవాయిడ్ చేయాలనుకుంటా ఉంటాను. కానీ అప్పుడప్పుడు ఇంకా చూసినప్పుడు ఎక్కడైనా మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అలా చూస్తూ ఉంటాం కదా, చూసినప్పుడు ఇంకా వాటిని ఫ్లవర్ వేజెస్ ఇవన్నీ అసలు బయటికి వెళ్ళి కూడా నేను ఎక్కువగా పింగాణి ఉంటాయి చూడండి, వాటిని సెరామిక్ అంటారు కదా, సెరామిక్ పాట్స్ అంటే భలే ఇష్టం, అవన్నీ కొనుక్కొచ్చేదాన్ని. బట్ ఈ మధ్య కొంచెం తగ్గించాను. కానీ ఈ పార్టీషన్ మాత్రం ఎప్పటి నుంచో డెకోర్ చేయాలనుకుంటున్నా. లాస్ట్ టైం కూడా మీషోలో ఒక గోల్డెన్ వంటివి తెప్పించాను, బట్ అవి క్వాలిటీ బాగాలేవని అవి కూడా రిటర్న్ పెట్టేసా. ఇంక ఇది కూడా సెట్ అవ్వలేదు. సో నా హైట్ ఉన్నదైతే, అంటే నేను ఇప్పుడు కూర్చుంటే ఎంత హైట్ ఉంటానో అంత హైట్ ఉన్న స్టాండ్ అయితే బుక్ చేశా. సో ఇదనమాట ప్రస్తుతానికి. ఇది ఎందుకు నాకు ఫ్లవర్ వేజ్ మాత్రం బాగా నచ్చింది, ఇంకా అదొక్కటే కొంచెం మైనస్ అనిపించింది అనమాట. సో మీలో ఎంతమందికి డెకరేటివ్ ఐటమ్స్ పిచ్చుంది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ప్లేస్ ఉంది కదా, మనీ ప్లాంట్ పెట్టాను, ఆ ప్లేస్లో నేను బుద్ధ స్టాచ్యూ అనుకుంటాను, ఇప్పుడు కాదు, నేను అది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా, బట్ నాకు ఆ పీస్ అయితే దొరకట్లేదు. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. ర్యాండమ్గా ఈ వీడియో అయితే ఈవినింగ్ వరకు షూట్ చేశానండి.